హాయ్ ఫ్రెండ్స్, 2025 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. 27th క్వశ్చన్, కేస్లాపూర్ నాగోబా జాతర. ఆన్సర్ వచ్చేసి దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జనవరి 28న ప్రారంభమైంది. 28th క్వశ్చన్, ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో విస్తరణలో భాగంగా 11 లక్షల చదరపు అడుగుల విస్తరణలో నిర్మించినటువంటి నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 13న ప్రారంభించారు. 29th క్వశ్చన్, రాష్ట్రంలో 4 ప్రభుత్వ పథకాలు ప్రారంభం. ఆన్సర్ వచ్చేసి రాష్ట్రంలో 606 గ్రామాల్లో 4 ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న లాంఛనంగా శ్రీకారం చుట్టింది. 30th క్వశ్చన్, టీ హబ్తో గోయాజ్ హబ్ అవగాహన ఒప్పందం. ఆన్సర్ వచ్చేసి తెలంగాణలో స్టార్టప్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగులు వేసింది. అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాజ్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 31th క్వశ్చన్, ఆర్వీఎన్ఎల్తో సింగరేణి ఒప్పందం. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ప్రభుత్వం విద్యుత్ సంస్థ సింగరేణి మార్చ్ 3న అవగాహన ఒప్పందం చేసుకుంది. 32 క్వశ్చన్, ఐఐటిహెచ్లో క్లీన్ కోల్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం. ఆన్సర్ వచ్చేసి బొగ్గు వినియోగించిన కర్బన ఉద్గారాలు వెలువడకుండా పర్యావరణ హితంగా ఉండే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఐఐటి హైదరాబాద్లో క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో పేరిట పరిశోధన కేంద్రాన్ని చేయనున్నారు. 33 క్వశ్చన్, హైదరాబాదులో ఫీల్డ్ 2025 సైబర్ సెక్యూరిటీ సదస్సు. ఆన్సర్ వచ్చేసి టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి చెందినటువంటి సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఎస్ఓసి, సైబర్ ఫ్యూజర్ సెంటర్ సిఎఫ్సి, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులను పరిష్కరించేందుకు సైబర్ ఫ్యూజర్ సెంటర్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్చువల్గా ప్రారంభించారు. 34th క్వశ్చన్, అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రదేశాల జాబితాలో గోల్కొండ చార్మినార్. ఆన్సర్ వచ్చేసి భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ 2023-24 సంవత్సరం దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 ప్రదేశాల జాబితాలో ఫిబ్రవరి 24న విడుదల చేసింది. అందులో తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని గోల్కొండ కోట, చార్మినార్లు చోటు దక్కించుకున్నాయి. 35 క్వశ్చన్, మంచిర్యాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ఆన్సర్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచిర్యాలలో నిర్మిస్తున్నటువంటి యంగ్ ఇండియా పోలీసు స్కూల్ను ఏప్రిల్ 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. 36 క్వశ్చన్, హెచ్ఎండిఏ స్థానంలో హైదరాబాదు మెట్రోపాలిటియన్ రీజియన్ ఏర్పాటు. ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుండడంతో భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటీ రీజియన్ను ఏర్పాటు చేసింది. 37th క్వశ్చన్, ఫ్యూచర్ సిటీలో
56 గ్రామాలు. ఆన్సర్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు దీని పరిధిలోనికి నిర్ణయించింది. 38 క్వశ్చన్. మామునూరులో బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పౌర విమానయాన శాఖ ఆమోదం. ఆన్సర్ వచ్చేసి వరంగల్ జిల్లా మామునూరు వద్ద కొత్త బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆమోదం తెలిపారు. 39th క్వశ్చన్. రాష్ట్రంలో 2025-26లో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన. ఆన్సర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనను 2025-26 నుంచి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 40 క్వశ్చన్. భూభారతి పోర్టల్ ప్రారంభం. ఆన్సర్ వచ్చేసి ధరణి స్థానంలో రూపొందించిన కొత్త ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 14న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. 41 క్వశ్చన్. కిషోర బాలికల అభివృద్ధి కోసం ప్రత్యేక సమూహాలు. ఆన్సర్ వచ్చేసి 15-18 సంవత్సరాల వయసు గల 32 లక్షల కిషోర బాలికలు ఉన్నారు. ఈ బాలికలను నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కల్పన మరియు సామాజిక జాగృతిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కిషోర బాలికల సమూహాలను ఏర్పాటు చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.